కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు. మొదటి సంగతి ఏంటంటే మన రక్షణ దినం. మొదటి విషయం ఏంటంట? రక్షణ దినం. ఆయన చేసినటువంటి తన యొక్క ఉపకారములు, మేలుల్లో మన జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైనది రక్షణ దినము అనే మేలు. కనుక మన జన్మదినము కంటే కూడా రక్షణ దినం ఎంతో ప్రాముఖ్యమైనది. సరే, మన జన్మదినం కంటే కూడా మన రక్షణ దినం ఎంతో ప్రాముఖ్యమైనది. చూడండి, దినాల్లో మరి జన్మదినము, మరణ దినము, తర్వాత మన జీవిత దినాలలో ఎన్నో రకాలైనటువంటి ప్రాముఖ్యమైన సంగతుల కంటే కూడా రక్షణ దినము గొప్పదైన కార్యం. సరే, కనుక దేవుడు మన కొరకై చూపించిన తన యొక్క కృప అనేకమైన మేళ్ళతో మనల్ని నింపేదిగా ఉన్నది. ఆ మేళ్లలో మొట్టమొదటిది ఏంటంటే రక్షణ దినము అనే మేలు. మన జీవితంలో రక్షణ దినం ఉంది, చూసారా? రక్షణ దినం. అందుకే నేను నిన్ను ఆదుకుంటుని అన్నాడు. చూసారా, 2వ వచనంలో ఏముంది? నేను రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుని. రక్షణ దినమందు నిన్ను అంటే చూడండి, మన జీవితాల్లో దేవుని కృప ద్వారా మనం రక్షించబడినాం. అందుకే 6వ అధ్యాయం 1వ వచనంలో 2వ వరుసలో మొదటి వరుసలో కూడా మీరు పొందిన దేవుని కృపను వ్యర్థం చేసుకోవద్దని మిమ్మను వేడుకొనుచున్నాము అని మొదలుపెట్టి 2వ వచనంలో ఏమంటున్నాడు? రక్షణ దినమందు నేను నిన్ను ఆదుకున్నాను. కనుక చూడండి, మన జీవితంలో దేవుడు చేసిన అత్యంత ప్రాముఖ్యమైన మేలు ఏదైనా ఉందంటే రక్షణ దినం. మనం రక్షించబడిన దినం ఎంతో మేలుకరమైనది. మన పుట్టినరోజుల కంటే కూడా ఇంకా ఏదైనా వివాహ దినాలు చేస్తారు చాలామంది. సరే, వివాహ దినాలు, జన్మదినాలు, ఇంకా ఉంటాయి తద్దినాలు, దుర్దినాలు, రకరకాలు ఉంటాయిలేండి. వాటన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటి? రక్షణ దినం. ఎంతో మేలు. రక్షణ దినము అనేటువంటిది మన జీవితంలో రావటం అనేది అంత ఈజీ ఏం కాదు. అంత ఈజీయా కాదు కదా. యేసు ప్రభు వారు మన కొరకు కలువరి శిలువలో మరణించినంత గొప్పది రక్షణ దినం. యేసు ప్రభు కలువరి శిలువలో తన రక్తాన్ని కార్చి మన పాపాలను కడిగినంత గొప్పది రక్షణ దినం. మన జీవితంలో ఒక నూతనమైన సంతోషం, చెప్పలేనంత సంతోషం కలిగిన ఆ రక్షణ దినం మన జీవితంలో ఎంతో గొప్ప దేవుని కృప, లేకపోతే ఆయన యొక్క మేలు. సరే, అందువలన మనం ఏం చేస్తామంటే, ప్రభువా రక్షణ దినమందు నీవు నన్ను ఆదుకున్నావు, నా జీవితంలో రక్షణ దినము అనుగ్రహించావు అని మనం దేవుణ్ణి ఆరాధిస్తాం. చూడండి, యేసు ప్రభు మన రక్షణ దినం కొరకు ఎంతో ప్రయాసపడ్డాడు. మనం రక్షించబడే కొరకు ఆయన ఎంతో క్రయం చెల్లిస్తూ